అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 12వ తారీఖు మే నెల 2024 నుంచి 18వ తారీఖు మే నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగానే చూసుకుంటే గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశిలో సంచరిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజ గ్రహాలు మీనరాశిలో, అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా మేషరాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు 16వ తారీఖు నాడు మనకి పూర్తిగా వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ విధంగా 12 రాశులకి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా యొక్క పై నెంబర్లో వాట్సాప్లో మీ పేరు, డేటు, టైం పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం జాతకాలు మీకు చదివితే అర్థం కాదు కాబట్టి రికార్డు కూడా చేయించి 15 నిమిషాలు మీకు వినిపిస్తాను. వీటికన్నిటి కూడా చిన్న గురుదక్షిణ ఉంటుంది, అది మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతులు ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే సరిపోతుంది. సో మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ స్నేహితులకి, బంధువులకు పరిచయం చేస్తారని ఆశిస్తూ, మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ, ముందుగా ఈ వారంగానే చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, పంచమి నుంచి మనకి దశమి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. తులారాశి వాళ్ళకి 12వ తారీఖు మే నుంచి 18 మే వరకు కానీ చూసుకుంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు సప్తమంలో ఉండడం చాలా మేలు కలిగింది. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎంతో ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు. అలాగే విందులు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశాలు బాగున్నాయి. ఈ సూర్యుడి యొక్క స్థితి అష్టమంలోకి వస్తుంది. మరి దాని కారణం వల్ల ఈ రాశి వాళ్ళకి వ్యాపారంలో తీవ్ర నష్టాలకి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్తగా ఉండడం మంచిది. బుధగ్రహం యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి అదృష్టం మీద బాగా డెవలప్మెంట్ చూపిస్తుంది. మంచి అదృష్టవంతులు అవుతారని కూడా చెప్పవచ్చు. తండ్రి సహకారంతో ఎన్నో విలువైనటువంటి వస్తు సేకరణ కూడా జరుగుతుంది. ధనస్థానం ఈ జాతకం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. డబ్బు కోసం కాస్త ఆలోచించి ముందుగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కుటుంబ సంతోషం కోసం ఆలోచించాలి. పిల్లల చదువు విషయంలో కాస్త దగ్గరుండి శ్రద్ధ పెట్టాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తుంది. పిల్లల యొక్క చదువు కోసం వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా కలిసి వస్తుంది. మీ ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. భార్య భర్తల మధ్య ఈ వారం కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు, లేనిపోని గొడవలకు అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అదృష్టం మీకు ముందుగానే చెప్పాను, ఇది చాలా బాగుంది. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. వ్యాపారస్తులందరికీ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉందని ముందే చెప్పాను. ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. తులారాశి వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి యొక్క కనకధారా స్తోత్రాన్ని చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆధ్యాత్మికటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలియజేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయంగా.